కుట్రకు బ్రేక్ పడేలా కేసీఆర్ వ్యూహం. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలను ఊహించని పరిణామంతో పార్టీ తీవ్ర ఇబ్బందులు పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని పీకలొత్తు కష్టాల్లో కూరుకుపోయింది. గులాబీ పార్టీలోని గల్లీ నేతల నుంచి మొదలు కీలక నాయకుల ఒక్కొక్కరిగా కాంగ్రెస్ కండో కప్పుకుంటుండగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం అస్తం గుడికి చేరుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి మరింత జటిలంగా మారింది. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుందన్న వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగులు దిగారు. అసెంబ్లీ ఎన్నికలు 39 సీట్లు గెలుచుకొని ప్రతిపక్ష పాత్ర పోస్తుండగా అందులో కంటైన్మెంట్ ఎమ్మెల్యే లస్యానందిత అకాల మరణంతో ఉప ఎన్నికల సీటు కూడా బీఆర్ఎస్ కోల్పోయింది. దీంతో సాంకేతికంగా బీఆర్ఎస్ ఖాతాలో 38 సీట్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య మెల్లగా తగ్గుతూ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి కాంగ్రెస్ కండో కప్పుకోగా ఖైరబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం కాంగ్రెస్ యుద్ధం పుచ్చుకోవడమే కాకుండా పార్టీ నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా అస్తంగూటికి చేరుకున్నారు. ఇదంతా ఒకెత్తే అయితే కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు సీనియర్ నేత మాజీ స్పీకర్ బన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఊహించని షాక్ ఇచ్చారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో గులాబీ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తమ పార్టీ ఎమ్మెల్సీలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు కేసీఆర్ స్వయంగా రంగులు దిగి తనదైన వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ కొరనే ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పార్టీ ఫిరాయింపులపై చర్చించినట్టు సమాచారం. కొందరు స్వార్థపరులు వెళ్ళి పోయినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదంటూ చెప్పినట్టు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడాన్ని పట్టించుకోవడం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇలాంటివి ఎన్నో జరిగినా భయపడలేదని గుర్తు చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్కి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఎవరు తొందరపడతాని ఎమ్మెల్యేలు గులాబీ బాసులు సూచించినట్లు సమాచారం. రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని చెప్పారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు నిత్యం టచ్లో ఉండే కాపాడుకునే కొత్త వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నట్టు సమాచారం. ఇన్ని రోజులు పార్టీ నాయకత్వం తమ వద్ద ఉందంటూ తమపై ఉన్న ఆరోపణలు తిప్పికొట్టడంలో పాటు ప్రభుత్వ తీరుపై తమ కార్యాచరణ నిత్యం వారితో చర్చించడం ద్వారా ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని చూసినట్లు కూడా ఆయన సమాచారం ఉంది. ఇది మాజీ సీఎంకు ఉన్నటువంటి నేపథ్యం.